హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉంటుంది. మరి మంజుల గణాన్ని చెంప పగలగొట్టి బయటకు గెంటేసిందా? ఇటువైపు వర్ష, అటువైపు సాహితి ఇద్దరు చీకొట్టారా? రెంటికి చెడ్డ రేవటిలాగా తయారైన గణ తర్వాత ఏం జరిగింది అనేది అప్కమింగ్ రివ్యూ. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ఆనందంలో ప్రేరణ, సిద్ధు. ఇంకెందుకు ఆలస్యం, మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చేతిలో తాలిబొట్టు కిందకి జార్చేస్తాడు పంతులు గారు. అదేంటయ్యా, తాలిబొట్టు అపశకునం, అలా కింద పడేయకూడదు, చేత్తో పట్టుకో అనగానే ఇంకా వెంటనే అక్కడికి వర్షాన్ని తీసుకుని సిద్ధు పద వర్ష అని చెప్పి లాక్కొస్తాడు. ఇంకా ఏం కడతాడు పంతులు గారు తాళి? ఎదురుగా వర్ష కనిపిస్తే చేతిలో తాలిబొట్టు ఎలా నిలుస్తుంది అని చెప్పి అనగానే, ఏంటి బాబు ఏం జరిగింది అనగానే, ఇంకా అమ్మా నువ్వు వీడు ఒక చీటరు మోసగాడంటే నువ్వు నమ్మటం లేదు కదా, అందుకే సాక్ష్యాన్ని ప్రత్యక్షంగా తీసుకొచ్చాను. ఏంట్రా సిద్ధు ఇదంతా? అత్తయ్య మీరు అస్సలు నమ్మకండి అత్తయ్య, ఇదంతా పెద్ద మోసం, ఓ కట్టు కదా. మీ అబ్బాయికి ఇష్టం లేదు కదా, ముఖ్యంగా ఈ ప్రేరణకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకనే ఇదిగో నా ఫ్రెండ్ని భయపెట్టి బెదిరించి ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తున్నారు. మీరు అసలు నమ్మకండి అత్తయ్య అని చెప్పి అంటాడు. ఇంకా అయోమయంలో చూస్తూ ప్రేరణ నువ్వు అసలు మాట్లాడొద్దు, కామ్గా ఉండు అని చెప్పేసి అంటుంది మంజుల. ఇంకా అమ్మా నీకు జరిగిందంతా తెలియజేయడం కోసమే నేను వర్షం తీసుకొచ్చాను. ఇంకా ఆ గణ చెప్పిందే నువ్వు నమ్ముతూ ఉంటే మనల్ని ఇంకా ఏ దేవుడు కూడా న్యాయం చేయలేడు అనగానే, అమ్మయ్యా ఏదో ఒక రూపంలో దేవుడున్నాడు, నా కూతురు జీవితాన్ని నేనే సర్వనాశనం చేస్తున్నాను అనుకునే లోపల సిద్ధుగాడి రూపంలో నా కూతురు జీవితం కాపాడబడిపోతుంది. అయినా ఇప్పుడు వీడి దగ్గర తప్పించుకోలేను కదా, అందుకే వీడికి వాడికి ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నట్టు నటించి మొత్తానికి దొరకకుండా ఉండాలి అనుకుంటాడు విజయ్. ఇంకా ఇదిలా ఉండగా వెంటనే గణ వాళ్ళమ్మ, ఏంట్రా గణ ఇదంతా ఏంటి? వర్షాన్ని ఫ్రెండ్ అన్నావు కదా, ఇప్పుడేమో అమ్మాయి వచ్చి నీ లవర్ అని చెప్తుంది, నువ్వేం మాట్లాడవేంటి? అమ్మా నువ్వు కూడా నమ్ముతున్నావా? నిజంగానే వర్ష నా ఫ్రెండే, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదా? నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పలేదా? మొదటి నుంచి నువ్వు ఇలాగే నన్ను మోసం చేస్తూ అబద్ధం చెప్పించావు అని చెప్పి అనగానే ప్రేరణ చెప్తుంది, అవును గణ పాపం ఈ వర్షాన్ని నిండా ముంచేశాడు. ఆ రోజు నిశ్చితార్థం రోజు కూడా తను చెప్పాలనే వస్తే కావాలని పక్కకు తీసుకెళ్ళి మా అమ్మ నాన్న ఇప్పుడు చచ్చిపోతారు, అందుకే నువ్వు కామ్గా ఉండు, ఈ నిశ్చితార్థం నేను చేసుకున్నాక అప్పుడు మనం చేసుకుంటామని తను నమ్మించి తనకి ప్రామిస్ చేశాడు. ఇక్కడ ఎవరికి కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పమన్నాడు అనగానే మంజులకి కోపం వస్తుంది. నువ్వేం మాట్లాడొద్దన్నానా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అమ్మా నువ్వు ప్రేరణని ఎన్నన్నా కానీ ప్రేరణ మన కుటుంబం కోసం, సాహితీ జీవితాన్ని కాపాడటం కోసం, నాకు తోడుగా ఉండటం కోసం తను ప్రాణాలకి తెగించి వర్షని కాపాడి తీసుకొచ్చింది, అలా మాట్లాడకమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా సిద్ధు. ఇంకా ఇదిలా ఉండగా వీడిని అస్సలు నమ్మకమ్మా, వీడు మన చెల్లెల్ని కూడా అప్పుడు కిడ్నాప్ చేసి కావాలనే డ్రామా నాటకం ఆడి మీ అందరి దృష్టిలో వీడు ఒక మంచివాడు అన్నట్టుగా మార్కులు వేయించుకోవడం కోసం సాహితిని కిడ్నాప్ చేసి సాహితిని విడిపించినట్టుగా నటించాడమ్మా అని చెప్పి అనగానే, ఏంటి నాకేం అవసరం మీ చెల్లిని కిడ్నాప్ చేయడానికి, నీకే అవసరం ఉంది అంటుంది ప్రేరణ. అవసరం ఏంటి అనగానే, అవును పెద్దింటమ్మాయి కావాలనే డ్రామాలాడి కిడ్నాప్ చేస్తే కాపాడితే నీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చావు కదా, ఇదంతా నీ కుట్రలో భాగమే అనగానే సాహితి అదో రకంగా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, అసలు ఇదంతా వర్ష ఇక్కడికి రావడానికి, ప్రేరణ సిద్ధు ఇలా బయటపడడానికి ఒకే ఒక కారణం ఉంటుంది. పాపం డిక్కీ నుంచి ఐశ్వర్య లోపల నుంచి బయటకు వచ్చి చూడంగానే అక్కడ రంజిత్ ఇంకా సిద్ధు ఇద్దరూ కూడా, సిద్ధు ఉండడు, రంజిత్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తున్న సమయంలో
ఇంకా ఐశ్వర్య చూసి అమ్మో ఇక్కడేదో ప్రమాదంలో ఉంది, అక్క ప్రమాదంలో పడబోతుంది, ముందు సిద్ధు సార్కి ఫోన్ చేయాలి అని చెప్పి సిద్ధుకు ఫోన్ చేసి ఆ లొకేషన్ షేర్ చేస్తుంది. ఇంకా ఆ లొకేషన్కి సిద్ధు వెళ్ళి ఆఖరి నిమిషంలో రంజిత్ని కాపాడి ఇంకా ప్రేరణ వర్షను కూడా కాపాడి ఫైట్ చేసి మొబైల్స్ బ్యాగ్స్ అన్నీ తీసుకుని బయలుదేరి వస్తారు. ఇంకా రంజిత్ వెళ్ళిపోతాడు. వీళ్ళేమో పెళ్లి మండపానికి వస్తారు. అలా ప్రేరణని ఇంకా వర్షని సిద్ధు కాపాడి తీసుకొస్తాడు కదా, ఆ విషయాన్ని కూడా చెప్తాడు. అనవసరంగా మన కోసం ప్రేరణ ప్రాణాలకి తెగించి పోరాడింది అనగానే సుధా అమ్మ బాబోయ్, నా మేనకోడలు మా అక్కకు తెలిస్తే ఎంత భయపడిపోతుందో, ప్రాణాలని తెగించింది అంటే వీడు మామూలుడు కాదు, ఆఖరికి ప్రేరణను కూడా ప్రమాదంలో నెట్టేయాలని చూశాడు అని చెప్పేసి అనుకుంటాడు సుధా. ఇంకా ఇది ఇలా ఉండగా వీళ్ళంతా కట్టకట్టి నాటకం నేను మోసగాడిని కాదు, ఏం వర్ష నిజం చెప్పు, నువ్వు నీకు ఫ్రెండ్ని కాదు అనగానే పచ్చి మోసగాడివి, దగాకోరివి, నువ్వు నన్ను ఇంతగా మోసం చేసి నట్టేయటం ముంచి నా ప్రాణాలు తీస్తావని కలలో కూడా ఊహించలేదు. అయినా నీకేం ద్రోహం చేశానని కావాలని సాహితిని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నప్పుడు బట్టల షాపింగ్కి వచ్చినప్పుడు నేను 2 సార్లు చెప్పడానికి వస్తే నా నోటికి బ్యాండేజెస్ పంపించేశావు. నేను పూర్తిగా నమ్మాను. ఈరోజు ప్రేరణ కనుక సిద్ధు గారు కనుక లేకపోతే నన్ను నువ్వు చంపేసేవాడివి. నీలాంటి మనిషి ఈ ప్రపంచంలోనే ఉండకూడదు. పొరపాటును కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకుంటే మోసపోతావు సాహితి అనగానే ఛీ, నువ్వా ఇలాంటి వాడివా అని చెప్పి కొడుతుంది సాహితి. ఇంకా చేసేదేమీ లేక మరి అన్ని నిజాలు బయటపడిపోతూ ఉంటే ఒకసారిగా తలకిందులైపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది గణాకి. ఏమవుతుందో ఏంటో, ఈ పెళ్ళి ఆగిపోతుందా అనే లోపల ఇంకా విజయ్ ఏంటి గణ, నువ్వు ఇవన్నీ చేసావా, నిజమా, నమ్మాలా మావయ్య అనగానే అది కాదు గణ, నీకోసమే అవన్నీ, అయినా ప్రేమించుకున్నారని ఒకటే చెప్తున్నారు కానీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడు సిద్ధు. సారీ విజయ్, ఉన్నాయి అని చెప్పేసి అంటాడు సిద్ధు. వర్ష నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు అనగానే తన మొబైల్లో క్లోజ్గా ఉన్న ఫొటోస్ తీసి చూపిస్తుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతుంది మంజుల. ఫోటోలు ఫ్రెండ్స్ అయితే వేరేగా ఉంటాయి, కానీ వాళ్ళిద్దరూ అట్లా తీసుకున్న ఫొటోస్ చూసి ఇంకా సాహితి తర్వాత మంజుల ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఒకవైపున మరి గణ వాళ్ళ అమ్మ కూడా ఏంటి ఇంత పని చేశాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే ప్లేట్ ఫిరాయించి అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, ఆ ఫోటోలో ఉన్నవన్నీ కూడా అబద్ధం, మోసం. అసలు ఇప్పుడు టెక్నాలజీని బట్టి వీడియోలు కూడా సృష్టించేస్తున్నారు. అలాంటిది ఫోటోలు సృష్టించడం చాలా ఈజీ. మీరు ఎలా నమ్ముతారు అత్తయ్య అవి నిజాలని చెప్పి అని చెప్పేసి అడుగుతాడు. అనగానే వెంటనే అవునవును, నువ్వు ఇంత మోసగాడివని తెలిసే నువ్వు ఇలా చేస్తావని మాకు తెలుసు, అందుకే మా ముందు చూపులో మేము ఉన్నాం అని చెప్పి ఇంకా కట్లు కట్టి విడిపించిన వీడియో, ఆ రౌడీలు మాట్లాడుతున్న మాటలు రికార్డ్ చేస్తుంది అన్నీ కూడా అక్కడ ఐశ్వర్య. ఇంకా అప్పుడు ప్రేరణ అంటుంది, మా చెల్లి ఐశ్వర్య కూడా ఆ లొకేషన్కి వచ్చింది, అక్కడ వీడియో మొత్తం తీసింది, అదిగో అని చెప్పి తీసి కట్టెలతో ఉన్నవి ఇంకా సిద్ధు ఫోన్ చేసి తనను రక్షించింది. ఇంకా ఆ వీడియోని చూసిన తర్వాత అత్తయ్య అని అంటుంటే ఒక్కసారిగా చెంప మీద కొట్టి ఏమనుకుంటున్నావురా, జీవితం అంటే నువ్వు ఇన్ని అరాచకాలు మోసాలు చేస్తావా, అది నా కూతురు జీవితంతో ఆడుకుంటావా, అసలు ఒక్క మాట మాట్లాడడానికి నీకు అథారిటీ ఉందా, నా కూతురు అంటే నీకు ఎలా ఉందిరా, అంత చులకనగా ఉందా, మా డబ్బు హోదా అన్నీ చూసి ఎంతగానో ప్రేమించిన వర్షని వదిలేసి నా కూతుర్ని చేసుకుని తర్వాత ఏం చేద్దామని, వీలైతే అప్పుడు నా కూతుర్ని కూడా చంపేస్తావా, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా అని చెప్పి నీకు కొంచెం కూడా బతికే అర్హతే లేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా అని చెప్పి చెంప మీద చెళ్ళు అనిపించేసరికి ఒక్కసారిగా ఇటువైపు విజయ్ అటువైపు వాళ్ళమ్మ అందరూ షాక్ అయిపోతారు. సాహితి కూడా చీత్తు నీది ఒక బ్రతికేనా, ఇంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తావా అసలు అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళతో మాటలేంటమ్మా, చెంప మీద కొడితే ఆ పాపం నీ చేతికి అంటుకుంటుంది
అని చెప్పేసి అంటుంది. చూసావా అమ్మా, నేను చెప్తే నమ్మలేదు. చెడ్డవాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అనవసరంగా మన చెల్లి జీవితం నాశనం అయిపోకూడదని నేను ప్రేరణ హెల్ప్ తీసుకుని ప్రేరణ నాటి పంపించి ఇక్కడ నేను ఉన్నాను. కానీ వీడు ఎంతకీ మా ఇద్దరిని మన కుటుంబానికి నన్ను దూరం చేయాలని చూశాడు. చూసి మీకు దగ్గర అవ్వాలని చూశాడు. అందుకని నన్ను నీకు ఒకానొక సమయంలో ఈ పెళ్ళికి వద్దని కూడా నువ్వు తిట్టేలాగా చేశాడంటే వీడే కదమ్మా కారణం అని చెప్పి అనగానే ప్రేరణ అంటుంది, ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా చాలా హానికరం. వీడు ఎంతటికైనా సాహసుడు. నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు మోసం చేసిన సాహితీ వర్షం మెడలో తాళి కట్టాలే తప్ప ఇంకెవరి మెడలో వద్దు సిద్ధు గారు. ఇలాంటి వాడితో నాకు పెళ్ళి అవసరం లేదు. వీడు చేసుకున్న నన్ను బ్రతకనివ్వడు. అయినా నాకే ఆశయం వేస్తుంది. వీడు వదిలేయటం కాదు, నేనే వీడిని వదిలేస్తాను అని చెప్పేసి అనగానే శభాష్ వర్ష, ఇలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టిన సమాధానం ఇలాగే ఉండాలి. వీడు ఎక్కడికి వెళ్ళినా వీడికి అసలు పెళ్ళే జరగకూడదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇంకా తలెత్తుకోలేక ఒక్కసారిగా తలదించుకుని రగిలిపోతూ ఉంటాడు. పగపట్టిన పాములాగా అందరి ముందు నవ్వుల పాలయ్యేసరికి తలెత్తుకోలేక ఇంకా తల్లిని తీసుకుని అక్కడి నుంచి నడవలేక దిగలేక చాలా అవమాన భారంతో ఇంకా నడుచుకుంటూ వెళ్తూ, ఏంటి నన్నే ఇంతగా కొట్టారు అంటే అసలు దీని వెనకాల ఎవరున్నారో తెలుసా అనేసరికి ఇంకా విజయ్కి భయం వేస్తూ ఉంటుంది. ఏమో నా విషయం ఎక్కడ బయటపెడతాడా? ఈ విషయం తెలిస్తే నన్ను కూడా మంజు ఇలాగే కొట్టి పంపించేస్తుందా అని చెప్పేసి హడలెత్తిపోతూ ఉంటాడు విజయ్. కానీ ఇంకా ఒక్క ముక్క మాట్లాడినా ఇక్కడ నీకు అవకాశమే లేదు. మర్యాదగా వెళ్ళిపోరా, మా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపో అనగానే చిట్ట చివరిగా ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటాడు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.